నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్, నేను మీ రామకృష్ణ. మార్కాపురం మండలం బోడపాడు గ్రామ సర్పంచి రమణారెడ్డి తమ భూములను ఆక్రమించుకున్నాడని, అన్యాక్రాంతం చేశాడని ఆ గ్రామానికి సంబంధించిన బాధితులు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పురుగుమందు సేవించి చచ్చిపోతామంటే సందర్భంగా హెచ్చరించారు. దీనిపై స్పందించిన రాహుల్ మీనా వారి నుంచి వివరాలు సేకరించారు. గ్రామ సర్పంచి రమణారెడ్డి దాదాపు 80 లక్షల రూపాయలు విలువ చేసే భూములను స్వాహా చేశాడని, అతడి గతంలో అధికార పార్టీలో ఉంటూ మమ్మల్ని వేధించాడని, అతని నుంచి రక్షణ కల్పించాలన్నారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్ రమణారెడ్డిని రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. సందర్భంగా రాహుల్ మీనా వారి దగ్గర నుంచి అర్జీ తీసుకొని విచారణ చేసి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. మార్కాపురం మండలం సార్ మనం బాగుపడతాం. మాకు 30 సంవత్సరాల క్రితం ఆస్తులు సార్ అన్నదమ్ముడు. అయితే అప్పుడు ఏంటంటే పెద్ద కాబట్టి అతని పేరు మీద భూమి ఎక్కించుకోవడం జరిగింది మా పెద్దనాన్న. తర్వాత మేమందరం ఏరుపోయిన తర్వాత 30 సంవత్సరాలు కానీ ఏరుపాలు రాస్తున్నామండి. రాసిన తర్వాత ఈ భూమి మాది ఆ నెంబర్లో ఉన్న భూమి అంటే పెద్ద యాచార మండలం, పెద్ద యాచార ఇలాఖలో 3/5లో మాకు 2 ఎకరాల 23 చెట్లు మా బాగా ఇక్కడికి వచ్చిందండి. మీ భూమి మాకు అతను ఎక్కేయాలి కదా, ఇంటికి పెద్ద కాబట్టి అతని పేరు మీద అతని కింద ఓటా మాకు వచ్చింది. అది మాకు రిటర్న్ రాస్తారని చెప్పి 2016లో ఒక అగ్రిమెంట్ రాశాడు సార్. మీది నీకు చేస్తానని సంతకాలు పెట్టాడు. అది వాడు ఒక స్పెల్లింగ్ రావడం, అది మిస్టేక్ రావడం వల్ల అది ఎలక్షన్ టైం అయినప్పుడు ఎలక్షన్ కోడ్ 2016లో ఈలోగా ఎలక్షన్ టైం అవడం వల్ల ఆగిందండి. చేస్తానని చెప్పి ఏం చేశాడు, ఈ బోడపాటి సర్పంచ్ అతని పేరు మీద అంటే వాళ్ళ అల్లుడు అన్ని మొత్తం 2 ఎకరాల 23 సెంట్లు సార్. ఒకటి మొత్తం చట్టం పేరులో ఉంది, భార్య పేరు మీద ఎక్కించుకున్నారండి ఇచ్చాడు సార్. దానికి సాక్ష్యం కూడా మళ్ళీ సర్పంచ్ సాక్ష్యం. సార్ 30 సంవత్సరాలు మేమే చేస్తాం సార్. 35 సంవత్సరాల నుంచి మేమే చేస్తున్నాం సాగది. అది ఎందుకు ఎక్కించినారమ్మా అంటే మేమేమో డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇప్పిస్తేనే మేము ఎక్కిస్తామన్నాడు. అతని డబ్బులు వచ్చేసి అప్పుడే 50,000 ఇచ్చి 3,18,25,000 వసూలు చేశాడండి. మార్కాపురం మండలం సార్ మాది, గోడపాడు గ్రామం. అయితే సార్ మాకు 30 సంవత్సరాల నుంచి ఏరిపోయినప్పుడు మాకు 2 ఎకరాల 23 సెంట్లు భూమి వచ్చిందండి మా భాగానికి. మా భాగానికి వస్తే మా భాగాన్ని మాకు ఎక్కిమని చెప్పి అడుగుతుంటే ఎక్కిస్తానని చిన్నగా వాళ్ళ అల్లుడికి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడండి. అతను సర్పంచ్ అడ్డం పెట్టుకొని మా భూమి ఎక్కించుకొని మాకు అన్యాయం చేస్తున్నాడు. అదేమైనా అడిగితే అతనికి వచ్చిన భాగం అతనికి వచ్చినంత రావాలిగా మాకు భాగం. మా భాగం రాకుండా అతని భాగం అమ్ముకున్నాడు. మా భాగం కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఎక్కించాడు. మరి మాకు భూమి చూపించాలిగా. మా భూమి ఎక్కించుకున్నాక మాకు న్యాయం జరగాలి సార్. మేము న్యాయం జరిగిన దాకా ఇక్కడ సావనానిగా ఉంటాం కానీ మేము లేచేది పోవంగా. అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్.